పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా ఆదివారం నాడు దైవ సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన మోమును చూచి ఆయన స్వరం వినడమే ఉత్తమమైనదని, ఉన్నతమైన కార్యం చేస్తాడని విన్నాం. మరొకసారి కరుణ జపమాలలో ఉన్నతమైన కార్యములు ఎక్కువగా జరిగే టైంలో ప్రత్యేకంగా మనందరం కూడా కలిసి ఈ కరుణ జపమాలలో భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలు రమేశ్వరి శాంత మార్యలకు మంచి భవిష్యత్తు, వారికి మంచి ఉద్యోగం కొరకు కుటుంబంలో తలంపులు నెరవేరాలని ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏరువా సుమంత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ప్రభు దీవెనల కోసం తన జీవితంలోని ప్రతి బంధకము నుండి విడిపించాలని, మంచి ఆరోగ్యం మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు, మరియు ఫాదర్ సిరిల్ గారికి ముత్తంగి కేంద్రంలోని వారందరికీ మంచి ఆరోగ్యం కొరకు మరియు రాణి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దివ్యకారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా సుమంత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ అండ్ యువర్ ఫ్యూచర్. అలాగే గ్లాడీ ఫ్రాన్సిస్ కుటుంబం కృతజ్ఞతగా విక్కీ శాలినిల మధ్య సమస్యలు తీరి సఖ్యతగా జీవించినట్లుగా శాంతి సమాధానం మంచి ఆరోగ్యం ప్రభు దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సుబాల కుమార్ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ కాపుదల దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఈ దినము ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి యొక్క విన్నపాలను కూడా దేవుడు ఆలకించమని, రేపటి దినం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే తెలుగు అడకమునకు వస్తున్నటువంటి బిడ్డలందరినీ యేసు రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి అద్భుతాలు చేయమనియు, మనలను ప్రార్థన అడిగిన అందరి ఉద్దేశములను ఆన్లైన్లో ఇప్పుడు చూస్తున్న మిమ్మలను తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న అందరినీ కూడా దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 27వ కీర్తనలో 1వ వచనం, Psalm 27 verse 1. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవ్వరికిని భయపడా నక్కరలేదు. ద లార్డ్ ఈజ్ మై లైట్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్, సో ఐ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్ ఎనీథింగ్. మనందరికీ దీపమై ఉండి రక్షణమై ఉండి నడిపిస్తున్న దేవుడు, మనలను అనుక్షణం కాపాడుతున్న దేవునికి అంకితమవుదాం. 2 సమూయేలు 22వ అధ్యాయం 2-3 వచనంలో, ప్రభువు నాకు దుర్గము, ఆశ్రయము, రక్షణము, అతడే నా దుర్గము, నన్ను కాచి కాపాడు రక్షణ దుర్గం. He is my Lord, who is my rock and fortress and protects me. 2 Samuel 22:2-3. ఆ భక్తులకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేయునుగాక. మహోన్నతున మరుగున వసించువాడు, సర్వశక్తి మందుని రెక్కల నీడలో నివసించువాడు. కీర్తన 91:1 వచనం. Blessed is the one who lives under the protection and wings of God, who is his protector. భక్తితో పాడదాం. బయట ప్రపంచంలో అనేక జరుగుతుంటే ఆయన రెక్కల క్రింద రక్షణం కోరుతూ దీపమై ఉండాలని అడిగే పాట పాడుదాం. ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువేనాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపము నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఈ రెండవ గుర్తులో మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో నిజముగా మీరే నా అతిశయము ఆనందము అని పౌలు గారు చెప్తున్నాడు. పాల్ ఫౌండ్ హిస్ జాయ్ అండ్ హిస్ మిరకిల్ ఇన్ గాడ్. ఈరోజు 2వ పట్టణంలో మీరు గమనించి ఉంటే ఆ పట్టణంలో ఏముంది? ద హోప్ ఆఫ్ గ్లోరీ ఈస్ దట్ క్రైస్ట్ ఈస్ ఇన్సైడ్ యూ. దేవుణ్ణి మహిమ నీలో ఎలా వెల్లడి చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభువే నీలో ఉన్నాడు, అదే నీ ఆనందం. అలా హీ ఫౌండ్ ద జాయ్ అండ్ ద మిరకిల్ ఇన్ గాడ్. దేవుడే నా అతిశయము ఆనందం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, రేపటి విచారములు ఏనాటికి కష్టము ఆనాటికి చాలును. మాథ్యూ 6:7 Do not worry about tomorrow because each day the troubles, that's enough. Means tomorrow God will take care, that's the meaning. రేపటి దినమును దేవుడు చూసుకుంటాడు, విచారింపవద్దని అర్థం. దీనినే ప్రవచనముగా పాడబోతున్నాం. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. అందుకే పాటలతో మాటలతో కరుణ జపమాల సాగుతుంది. పాడదాం. ప్రభువే నాకు ఆనందము విచారమేలా ఓ మనసా, ప్రభువే నాకు ఆనందము విచారమేలా ఓ మనసా, కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది, కాపాడు వాక్యము నాకున్నది, దేవుని రాజ్యము నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మనసుకు మనం చెప్పినటువంటి మాట ప్రభువే ఆనందం, ప్రభువే నీ ఐశ్వర్యం, అద్భుతం చెప్పుకుంటా మన మనసులో ఈ గుర్తులు అలా చెప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పౌలు ఇంకొక మాట ఇలా చెప్తూ ఉన్నాడు, ఏలగన క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభకరం. మామూలుగా మరణం వస్తే ప్రజలందరూ కూడా అది ఒక నష్టంలాగా భావిస్తారు, భయపడతారు. కానీ పౌలు తన జీవితాన్ని ముగించుకున్నాడు కావున ఆయనకి ఒక నమ్మకం, గాఢమైనటువంటి విశ్వాసం, నాకు మరణం కూడా లాభకరం అంటున్నాడు. కారణం, నేను వెళ్ళి నా ప్రభుతో ఉండబోతున్నాను. అక్కడ ఉండడమే నాకు ఇష్టం, కానీ ఇక్కడ ఉంటే మీకు మంచిది అని మన కోసం రాశాడు. ఫిలిప్పీ 1:21 అలా చెప్తున్నాడు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు లీవ్ దిస్ వరల్డ్ అండ్ గో టు గాడ్. బెటర్ థింగ్ ఈజ్ టు బీ విత్ హిమ్, బట్ దెన్ ఫర్ యువర్ సేక్ ఐ హ్యావ్ టు బీ హియర్. So Paul says, so for me Christ is life and my death is a profit for me. What a statement it is. అలా మనం చెప్పగలమా? చెప్పటానికి టైం ఇస్తున్నాడు, అప్పటి వరకు బ్రతికి ఉంటాం. యోహాను 14:19, John 14:19, Jesus said, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. Because I live, you will also live. Because he lives, I can face tomorrow. Is one of the English song like that. దీన్ని తెలుగులో ఎప్పుడు పాడబోతున్నాం, పాడుదాం. ప్రభువే నాకు జీవము, ప్రభు జీవిస్తున్నాడు కనుక జీవించెదను. జీవాధిపతి నా ప్రభువే, ఏ పరిస్థితి అయినా జీవించెదను. జీవాధిపతి నా ప్రభువే, ఏ పరిస్థితి అయినా జీవించెదను. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. భక్తితో ప్రార్థిస్తాం. ఏ టైంలో మన మరణం వచ్చినా సిద్ధపడుటకు కూడా మనం ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంరక్షణ కోసం చేసే ప్రార్థన కాపాడుకుంటూ వస్తుంది మనలందరినీ. మీ కుటుంబంలో కూడా అందరినీ బ్రతికిస్తూ ఉన్నది. కొన్ని కుటుంబాలలో అయోమయమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని కూడా కాపాడమని మీ కుటుంబంతో పాటు సమర్పించుకోండి. There are so many people and families disturbed and there is no peace. Satan is attacking them, danger of life, all these things are happening.
దట్స్ వై వీ హ్యావ్ అ స్పెషల్ ప్రేయర్ ఆఫ్టర్ థర్డ్ డికేట్ ఎవ్రీ డే. మూడవ గుర్తైన తర్వాత ప్రతిరోజు కాపాడుకోవటానికి దేవుడు ఇచ్చిన ప్రార్థన ఇది. ప్రార్థన చేసుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ రేపటి దినము నుండి తెలుగు వడకానికి రాబోతున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరియు మరణ సమయంలో నమ్మకముగాను సదా ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రభు మనకు మంచి కాపరి. నిన్నటి రోజు సిస్టర్లకు మాస్ చేస్తూ నేను అక్కడ పలికినటువంటి మాటలు ఒకటి, మనం కూడా కాపరిలాగా ఇతరులకు మారాలని చెప్పేసి దేవుడు మనల్ని అపాయింట్మెంట్ చేశాడని మాట్లాడుకున్నాం. వాళ్ళతో పాటు ఒక 2 గంటలు నిన్నటి రోజు గడిపిన తర్వాత ఫాదర్ గారితో, జేసన్ గారితో అది నిన్నటి రోజు మరువని ఒక రోజు. ఎందుకంటే 2-3 గంటలు మేమిద్దరం కలిసి ఒకరికొరికి తోడ్పడుతూ ప్రోత్సహిస్తూ అభిషేకాన్ని పంచుకునే రోజులాగా నాకు అనిపించింది. ఆ ఎనర్జీ నాకు సాయంత్రం వరకు అలా ఉండేటట్టు అనిపించింది. ప్రత్యేకంగా 3 గంటల ప్రార్థనలో కూడా ఫాదర్ గారు కూడా వెళుతూ ఆ ప్రోగ్రాం మొత్తం ఆన్లైన్లో చూశారంట. చూస్తూ నేను అనుభవాన్ని పంచుకుంటుంటే ఫాదర్ గారు చెప్తున్నారు, నాకు కళ్ళ నిండా కన్నీళ్ళు వచ్చినట్టు అనిపించింది ఫాదర్ అన్నారు. అది ఆ వేవ్ లెంగ్త్ అంటారు దానికి పేరు. When we are in the same wavelength, we will receive such kind of spirit like that. సో ఫాదర్ గారు కూడా అనుభూతిని పంచుకున్నారు, నేను కూడా ఆయనతో ఉండే అనుభూతిని పంచుకున్నాం. ఇద్దరు అభిషేకం పొందిన గురువులు ఇద్దరు కలిస్తే అలాంటి అనుభూతిని కలిగితే దేవుడే మనల్ని కలుస్తున్నాడు ఈ 3 గంటల ప్రార్థనలో. అందుకే ఈరోజు ప్రభు చెప్పాడు, మార్తా నీవు అనవసరంగా లేనిపోని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఆతురత పడుతున్నావు. నీవు ఉండవు, వేరే వ్యక్తిని ఉండనీయవు, ఉత్తమమైనది ఎన్నుకో అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇక్కడ ఉన్న మాకు, అలాగే ప్రతిరోజు మధ్యాహ్న టైంలో మీకు దేవుడి గొప్ప అనుగ్రహం దయచేశాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, 23వ కీర్తన 1 ప్రకారం ప్రభు మంచి కాపరిగా ఏ కొదువై లేకుండా మనలందరినీ దీవించునుగాక. ఈ మాట ప్రకారం మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ, అప్పు సమస్యలన్నీ తొలగిపోవునుగాక. Psalm 23:1 and the following we hear, God is my good shepherd, I shall lack nothing. Bible says, may you never lack anything. మీ కుటుంబంలో కొదువగా ఉన్నవన్నీ ఈ పాట ద్వారా సమృద్ధిగా మారిపోనుగా. ఆ మాటలో 34వ కీర్తన 10వ వచనం, సింహపు పిల్లలకు కొరత ఉన్నా నా బిడ్డలకు ఏ కొదువయు ఉండదు అని ప్రభు చెప్తున్నాడు. వారికి ఎల్ల మేలులు సిద్ధించును అని చెప్తున్నాడు. Psalm 34:10, and even if the lions cups will miss something, lack something, my children will never lack anything. పాడుదామా? మనం దేవుని బిడ్డలం. మీకున్న కొరతలన్నీ ఈ పాట పాడుతున్నప్పుడు ఏదో ఒక మార్గం తెరవబడి
ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక, ఆమేన్. సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొదువయు నాకుండదు. ప్రభువే నా మంచి కాపరి, ఏ కొదువయు నాకుండదు. సింహపు పిల్లలకు కొదువ ఉన్న ప్రభు బిడ్డ నాకు లేమి లేదు. సింహపు పిల్లలకు కొదువ ఉన్న ప్రభు బిడ్డ నాకు లేమి లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రోగ్రామ్ అయిపోయింది సండే, అందువలన ఇప్పుడు రెస్ట్ తీసుకుంటామని అనుకునే వాళ్ళకు రెస్ట్ లేకుండా మిమ్మల్ని కాపాడుతున్న దేవుని వైపు చూడటానికి లింక్ను అందరికీ పంపండి. ప్రతి ఒక్కరు విని కొన్ని వేల సంఖ్యలో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని గుర్తులో ప్రార్థిస్తూ, క్యాన్సర్, అనేకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, ఇబ్బందులలో ఉన్నవారు, ఇక్కట్లను తట్టుకోలేక చనిపోవాలని అనుకునేవాళ్ళు, ఇక సంతాన భాగ్యం లేని వాళ్ళు, ఇలా ఎన్నెన్నో ఉద్దేశములను ప్రజలు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. ఎవరైనా వింటారా? మా గాథను వింటారా? సమాధానం దొరుకుతుందా? సలహాలు ఇస్తారని, మేము చేయలేని పనిని దేవుడు చేయాలని ప్రభు దగ్గర ప్రార్థనతో ఈ గుర్తులు చెప్పి ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈ నెలలో జరుగుతున్న ప్రోగ్రామ్ని మీకు తెలియచేయడం, ఎందుకంటే మీరు ప్రార్థిస్తే ఆత్మలన్నీ మీ లెక్కలో దేవుడు రాసుకుంటాడు. God will count all the souls in your account if you pray for these kind of intentions for which I keep sharing. ఈ నెలలో రేపటి దినం సాయంత్రం నుంచి తెలుగు భాషలో యేసు రక్త కోటలో ప్రజలను మరుగుపరుచుకొని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చి ఆత్మతో నింపబడి దేవుని దీవెనలు పొందుటకై, అనేకమైనటువంటి అద్భుతాలు పొందుటకై రేపటి దినం నుండి దేవుడే రెండు చేతులను చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నా రక్తాన్ని చూడండి, చిందిన రక్తం మీకోసమే అని మాట్లాడతాడు. రండి, దేవుని దీవెనలు పొందండి. పరిస్థితులు కూడా బాగలేదు కావున సంరక్షణ కోసం ప్రార్థించండి. టుమారో ఆన్వర్డ్స్, ఈవినింగ్ ఆన్వర్డ్స్ we begin the precious blood retreat in Telugu, and as the situations are not fine, let's pray for special protection for us, for our families, for the whole world, to be cleansed and purified, to become righteous, to receive the blessings of God. Is another opportunity for you. July month is dedicated to the precious blood of Jesus. జూలై నెలంతా యేసు రక్తానికి అంకితం చేస్తున్నాం. కావున అది అయిపోయిన వెంటనే మరునాడు 26వ తారీఖున మనము యేసుప్రభు అమ్మ నాన్న వాళ్ళు
అమ్మ నాన్న అంటే యేసుప్రభు తాత అమ్మమ్మ పండుగను శనివారం నాడు కొనియాడుతున్నాం. అదే దినమున సాయం సమయమున మరి మల్లాపూర్లో, హైదరాబాదులో మల్లాపూర్లో సాయంత్రం 6 నుంచి నవదిన ప్రార్థనకు మేము వస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో దయచేసి పాల్గొనండి. ఇన్ మల్లాపూర్, దట్ ఈస్ on Saturday, that is the feast of Saint Joachim and Anne, the feast day, grandpa, grandma of Jesus. We are coming for that novena to Mallapur, and you can come and attend that service and be blessed. ఈ విధంగా ఎడతెగక ప్రోగ్రాం జరుగుతున్నాయి. అందువలన ప్రార్థించుకోండి. వచనలలో మరి ముఖ్యంగా బెల్లారిలో, కర్ణాటకలో కూడా మన మినిస్ట్రీ ఎక్స్టెండ్ అవుతుంది. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో స్వస్థత ప్రార్థనకు వస్తున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. ప్రభు ప్రతి రాష్ట్రమును మన చేతులు పెట్టి వెళ్ళు, నీవు వెళ్ళితే నేను నీతో వస్తానని పలికే ప్రార్థనలు ఇవన్నీ. మీ ప్రార్థన చాలా అవసరం. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ముగించే మునుపు ఓ ప్రభువా, ప్రభువే నా దీపం, ప్రభువే నా రక్షణ అని మేము పాడిన పాట ప్రభువా, ప్రతి మాటలో ఆ వేవ్ లెంగ్త్లో ఉన్నప్పుడు ప్రభువా ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతూ ఉన్నది. ఆ దీపం, ఆ వెలుగు ప్రతి బిడ్డను ప్రసరింపచేసినప్పుడు ప్రభువా అక్కడ ఉన్న చీకటి అంతా మాయమైపోతున్నది. ఈ దినం ప్రభువా ఇప్పుడు దాకా వాక్యం విన్నారు, మళ్ళా 3 గంటల ప్రార్థన మాకు కావాలి. 3 గంటలంటేనే ప్రజలందరూ కూడా ఒక్కొక్కరితో మాట్లాడుకుంటున్నారు, వింటున్నాం తండ్రి. అది మిస్ కాకూడదని ప్రజలు ఒక్కొక్కరికి చెప్పుకుంటూ, ఎవరైనా వస్తే కూడా, చుట్టాలు వస్తే కూడా సొంత పిల్లలే గురువులు కన్యాసులు వచ్చినా మాట్లాడకుండా వింటున్న ప్రోగ్రాం ఇది. అలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మనసులో ఉన్న వేదన, దుఃఖములన్నీ తొలగిపోయి వారి హృదయంలో ఉన్న ఆశలు నెరవేర్చమని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి స్వస్థతను దయచేయమని, సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న వాళ్ళకు సెటిల్మెంట్ దయచేయమని, ఇక ప్రభా ఈరోజు వచ్చి ఏడ్చిన ప్రతి బిడ్డ బాధను తొలగించమని, ఉదయం కాల సమయంలో విన్నటువంటి ప్రసంగాన్ని ఎవరైతే వినలేదో ప్రభా మళ్ళీ ఒకసారి వాళ్ళు వింటూ ఉండగా, వినబోతుండగా ప్రభువా ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి, ఉన్నతమైన దానిని నీవు మాకు ఇస్తావని వాగ్దానం చేశావయ్యా. దయచేసి దీవించమని, దుష్టుని బంధించమని, ఈ సెంటర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళమని, మా అందరికీ ప్రభు మంచి ఆరోగ్యం దయచేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రభువే నాకు మార్గము, ఆటంకాలన్నిటిని తొలగించును. ప్రభువే నాకు మార్గము, ఆటంకాలన్నిటిని తొలగించును. నా మార్గములెల్లా ముందుండి వాగ్దాన భూమికి నడిపించును. నా మార్గములెల్లా ముందుండి వాగ్దాన భూమికి నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పాట మీకు ఉత్సాహంను దయచేసి ముందుకు సాగించినట్టు దీవించాలని చివరిగా పలికిన మాట ద్వితీయోపదేశకాండం 1:31, కీర్తన 18:28. The last reflection is taken from Deuteronomy 1:31, Psalm 18:28. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో రాబోయే వారమునకు చెందినటువంటి దీవెనలు పొందుకోవటానికి సిద్ధపడదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఏడుస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినము నుండి పాల్గొనబోతున్న తెలుగు అడక్కములు పాల్గొన్న బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను, లైవ్ చాట్లో ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, DMI 24/7 గ్రూప్ మీదను, వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వీసా కోసం వెయిట్ చేస్తున్న ప్రజల మీదను, వాళ్ళ కన్నీళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మేము వెళ్ళిన చోట్లలో విన్నపాలు రాసిచ్చిన బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న వారిని, సెటిల్మెంట్ కోసం ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. శైలజ, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడ్పులను సమర్పించుకో. ప్రభు పాదం దగ్గర మరియమ్మలాగా కూర్చో. ఉత్తమమైనది ఎన్నుకో, నీకు ఉన్నత కార్యం చేస్తాను దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఒక కంట్రీ, ఒక దేశంలోకి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నా అది దొరకదు నీకు, కానీ దానికి బదులు ఇంకొక దేశానికి తీసుకెళ్తాడు. అక్కడ నిన్ను ఉన్నత స్థాయిలో దేవుడు లేపుతాడు. ఒక వ్యక్తికి మేనేజర్ పోస్ట్, దానికి సిద్ధపడుతామని ప్రభు ఆల్రెడీ చెప్తున్నాడు ప్రమోషన్ విషయంలో. నీ అని స్టార్ట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, పేరు చెప్పవద్దు అని ఏడుస్తూ ఉన్నావు, బాధపడుతున్నావు. నీ అని స్టార్ట్ అవుతుంది, NI అట్లా స్టార్ట్ అవుతుంది నీ పేరు. నిన్ను దేవుడు రహస్యంగా ఇప్పుడు దీవిస్తూ ఉన్నాడు. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి సిద్ధపడదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రతిరోజు దైవ పాదములో మరియమ్మలాగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్న మీకు ఉన్నతమైన కార్యం చేసి ఈరోజు ఉదయకాల సమయంలో విన్న ప్రార్థన ద్వారా, స్వస్థత ఆరాధన ద్వారా, ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన ద్వారా, మరి ముఖ్యంగా వచ్చే ఆదివారము మన మధ్యలో జరగబోతున్నటువంటి ఆ తాత అమ్మమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి తీసుకువస్తున్న ప్రతి వృద్ధా వయసులో ఉన్న వారిని పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the Lord's blessings come upon us. Those who attended the Mass today, those who listened to the Word of God today, those who were waiting for the miracle, and this 3 o'clock program and coming Sunday for the Grandparents' Day. May the Lord bless all those who are bringing their grandparents coming week. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. సాబాతు దినం, పవిత్రమైన రోజు. ఉదయం నుంచి ప్రభు సన్నిధిలో గడుపుతున్న మిమ్మల్ని, కుటుంబాన్ని దేవుడు కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యు.